తమ్ముడు ఇదే ఫామ్ హౌస్ ఇందులో ఉన్నాం అనుకో, ఇందులోనే హెల్దీ పిల్లలు అరేంజ్ చేసాము. ఇదిగో ఇక్కడ మా మేనల్లు ఉన్నాడు. ఎలా ఉన్నారే? ఇది నా మేనల్లుడు ప్రవీణ్, వీడి మేనల్లుడు. ఇప్పుడు మన మేనల్లుడు అందరినీ పరిచయం చేస్తాడు, రండి వెళ్దాం. అరే మీ డ్రెస్ చాలా బాగుందిరా. ఏంటి మూమెంట్ ఈరోజు? ఇప్పుడు మనం చూడొచ్చు, ఈయన మన కొరియోగ్రాఫర్. ఈయననే మనకు చాలా హెల్ప్ చేశారు వీడియోస్ లో. కాబట్టి ఈయన మా వీడియోకి డిఓపి. ఈ రోజు రేపు మా ఫంక్షన్ అంతా ఈయననే షూట్ చేయబోతున్నాం. ఎస్, ఎలాగైనా సరే వీళ్ళిద్దరు మంచి మంచి మెమరీ ఇస్తాను. టూ ఫాస్ట్ గా రాక్ చేద్దాం. అద్దరిపోయే ఫ్రేమ్స్ ఇద్దరికి. స్టిల్స్ మీరు బాగా ఇస్తే మాత్రం నేను తొలగడేస్తాను. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఎస్పెషల్లీ నిన్ను వాడిని షూట్ చేయడానికి. మనం రేపైతే ఫుల్ లెంత్ రాక్ చేద్దాం, ఈ రోజు ఫుల్ లెంత్ ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్స్. యో మ్యాన్, చూడగలుగుతున్నాం వీళ్ళు ఇక్కడ వైజాగ్ నుంచి పరిగి వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 800 kilometers. ఇంకా ముందరికి వెళ్దాం రండి. లోపల ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పరిచయం చేసుకుందాం రండి. ఇదిగోండి, ఈయననే మా మేనమామ. ఈయననే మా మామ. బాగున్నారా? ఈయన మా అమ్మకి ఏకైక సొంత అన్న. మాకు చాలా మంచిగా అన్నిట్లో హెల్ప్ చేస్తారు. ఈయన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. మీకు ఈ ఫంక్షన్ గురించి ఎలా కనిపిస్తుంది? ఇప్పుడే మొదలైందిగా, చూద్దాం. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. బాగుందట, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ చూస్తే ఈయన మా పెద్దనాన్న. ఈయన పరిగి వాసుడు. ఈయన ఎన్టీవీ రిపోర్టర్. ఈయన అన్ని న్యూస్లు కవర్ చేస్తారు. మీకు ఈ ఫంక్షన్ గురించి ఏమైనా అనిపిస్తుందా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు అంగరంగ వైభవంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్నాం ఈ ఫామ్ హౌస్లో. సూపర్గా ఉంది ఇక్కడ లొకేషన్ అంతా. ఎట్లుంది? సూపర్. చెట్ల మధ్యలో ఒక బిల్డింగ్ పక్కల మీకు అరేంజ్ చేసినటువంటి డెకరేషన్, డెకరేషన్ ఎట్లుంది? మంచిగా ఉంది, చాలా బాగుంది. అందరు ఇక్కడ వచ్చిన వైజాగ్ కుర్రాళ్ళందరూ ఎంజాయ్ చేసి మా పరిగిని అక్కడ గుర్తు చేసుకోవాలి. మీరు అందరూ బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈయన కూడా మా పెద్దనాన్న వాళ్ళ ఫ్రెండ్ రఘుబాబాయ్. ఈయన కూడా ఒక రిపోర్టరే, ANN TV. మీకు ఈ ఫంక్షన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు, ఇక్కడ మా పరిగిల హైదరాబాద్ కాకుండా పరిగిల మీరు చేసుకుంటున్నందుకు, ఈ మామిడి తోటలో ఇది మొత్తం అంతా క్రెడిట్ గోస్ట్ ఎవరికి పోవాలి? అంతా NTV శ్రీనట. NTV శ్రీనట చూసిరు కదా, ఈయన కూడా ఆయన పొగుడుతున్నారు. వీళ్ళిద్దరు మంచి మంచి దోస్తాను ఉన్నట్టుంది. పదండి ముందుకు పోతాం. ఈయన మా పెద్ద మామ, మా పెద్ద అత్త. వీళ్ళు మోత్కూర్లు ఉంటారు, సారీ మెట్లకుంట్లో ఉంటారు. అట్లా కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు ఏం కాదు. ఈయన మెట్లకుంటలో ఉంటారు. ఈయన మాకు మంచిగా, ఈయన మాకు పెద్ద మనిషి. కొంచెం ఈయన మాటలు ఏమని చెప్తారు? ఫంక్షన్ గురించి ఏమని చెప్తారు? అంటే మీరు ఇప్పుడు ఈరోజు హల్దీ ఫంక్షన్ జరుపుకుంటుంటారు కదా, ఇది ఇప్పుడు ఈ హల్దీ ఫంక్షన్ తర్వాత కూడా మీరు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఈ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశీర్వాదం. పెద్ద అయినా కాబట్టి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇట్లాంటి మంచి మనతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఈమె మా అత్త, ఈమె మా అత్త వాళ్ళ మనవరాళ్ళు కాత్యాయిని. అత్త ఏమని చెప్పుకుందాం అనుకుంటున్నారా? పెద్ద అత్త ఈమె. మంచిగా మీరు డాక్టర్ కావాలని నేను కోరుకుంటున్నా. మా తమ్ముడు నీవేమో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని. ఈ మనిషి అయితే యాక్టర్ అవుతాడు, హీరో అవుతాడట. సరే సరే సరే, నువ్వు పెద్ద హీరో కావాలి. నా పెద్దలు అయితే డాక్టర్. చాలా మంది వచ్చారు. ఇంకా ఈమె నవనీత్ అక్క. ఈమె ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చారు. మా కోసం అయినా దూరం నుంచి వచ్చారు. మాకేమైనా మాట్లాడతారా అక్క? నథింగ్. ఓకే అక్క. ఈమె మా పిన్ని, సంగీత పిన్ని. వీళ్ళు కూడా మహబూబ్ నగర్ నుంచి నిన్ననే వచ్చారు. ఏమని చెప్తారా పిన్ని? ఏం చెప్పాలబ్బా, ఈరోజు మీ హల్దీ కదా. ఇదేమంటారు పసుపు రంగు అంటే
ఏమంటారు శుభకార్యం అంటారు కదా. అవును, ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. పిన్ని కూడా మనకు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈమె మా చిన్నత్త, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు కొడంగల్ నుంచి ఈ రోజే వచ్చిర్రు. అనుకుంటున్నారో మనం మాట్లాడదాం. మాటలు ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను. సంతోషం. మా చిన్నత్త కూడా ఆశీర్వాదాలు ఇచ్చిర్రు. ఈమె మా చిన్న నాయనమ్మ. ఈమె కూడా మహబూబ్ నగర్ నుంచి ఈ రోజే వచ్చిర్రు. ఈమె ఏమైనా మనకి చెప్తాం అనుకుంటున్నారు. మన చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈయన మా చిన్న మామ. ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా ఆయన రేవంత్ రెడ్డి విలేజ్ నుంచి వచ్చారు. అంత దూరం నుంచి వచ్చారంటే చాలా గ్రేట్. ఈయన కొడంగల్లోనే ఉంటారు. కొడంగల్లో ఈయనకు మంచి పెద్ద పేరు ఉంది. ఆడ పెద్ద మనిషి లెక్క. తర్వాత మాట్లాడదాం రండి. వీడు మా చిన్న తమ్ముడు. వీడి పేరు మణికంఠ. మణి, నువ్వు ఏడుకెళ్ళి వచ్చినావు? అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిండు వాడు. ఈమె మానస, వాడక్క. ఎలాగున్నావు? మంచిగా. హాయ్ అన్న, మీరు ఏడుకెళ్ళి వచ్చిర్రు ఈరోజు? ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఫంక్షన్? ఈయన మా వదిన వాళ్ళ భర్త. ఈమెమో మా పెద్దత్త వాళ్ళ కూతురు. ఈమె మాకు చిన్నదిన. ఎట్లున్నారు అక్క? బాగున్నారా? ఈరోజు ఎట్లా అనిపిస్తుంది ఫంక్షన్ గురించి? చాలా బాగుంది. ఇదేమైనా కొత్తగా అనిపిస్తుందా? కొత్తగా అనిపిస్తుంది. అంత ఫామ్ హౌస్ లో చేసేది వెరైటీగా అనిపిస్తుంది. ఇంకా కొంతమందిని కలుసుకుందాం పదండి. ఈమెనే కాత్యాయిని, ఇంతకు ముందు చూపించిన మా వదిన వాళ్ళ కూతురు. హాయ్. మా పెద్దమ్మ పరిగిలోనే ఉంటారు. ఇంతకు ముందు పెద్దన్నని చూపించా కదా, ఆయన భార్య ఈమె. ఈమెకి ఇద్దరు కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు. ఈమె వాళ్ళని చాలా మంచిగా పెంచింది. మంచిగా వంటలు చేసి పెడతారు. రొట్టి ఈమె స్పెషాలిటీ. ఏమంటారు పెద్దమ్మ? గురించి ఏమంటారు? చాలా బాగుంది. ఈయన జ్యోతి మామ, మా నాయన వాళ్ళ ఫ్రెండ్. ఫంక్షన్ గురించి ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇప్పుడే వచ్చాం కదా, బాగానే అనిపిస్తుంది. ఇంకా ఎంజాయ్ చేద్దాం. సరే, థ్యాంక్స్. రండి. నమస్కారం సార్. ఈయన రాకేష్ మామ, మా డాడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఎట్లున్నారు మామ? చాలా బాగుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫంక్షన్ గురించి? డెకరేషన్ కూడా చాలా బాగా అయింది. బాగా మంచిగా ఫుల్ ఎంజాయ్. సరే, థ్యాంక్స్ మామ. మా తాత. చాలా భయ్య అని పిలుస్తాం. ఈయన కూడా మా కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. తినే మా మమ్మీ. చాలా మంచి ఆమె. మంచిగా మనకి ఫుడ్ చేస్తారు. ఇంకా మంచి బిహేవ్డ్, నీట్గా ఉంటారు. ఏమనుకుంటున్నారు మా ఈ రోజు గురించి అత్త? ఇట్స్ కూల్ టుడే. మంచి అందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. వెనకాల ఎవరు? డాడీ ఏం చేస్తున్నారు డాడీ? మీకు వేడి నీళ్ళు పెడుతున్నారు. డాడీ చూసారు కదా ఎంత కేరింగ్ ఉన్నారో మా కోసం. ఇప్పుడు వేడి నీళ్ళు పెడుతున్నారంట. ఎందుకంటే చెప్పండి, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాను. మంగళ స్నానాలు కార్యక్రమం జరుపుతున్నాము. సో మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషము. ఈ సెలబ్రేషన్ మంచిగా కావాలని ఎవరు కూడా అడగకూడదని మంచిగా అనుకుంటున్నాము. సో అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీ ఫ్యామిలీ చాలా క్యూట్ ఉంది అబ్బా. ఆల్ ఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ. పదండి, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూసేసి వద్దాం. అక్క, ఈమె పేరు లహరిక. ముద్దుగా అమ్ములు అక్క అని పిలుస్తాం. ఎట్లున్నావు అక్క? సరే, ఇంకా చూద్దాం రండి. మా వదిన, మా చిన్నదిన, అందరికంటే చిన్నదిన, అచ్చితోదిన. ఎట్లున్నావు అక్క? ఫంక్షన్ గురించి ఎట్లా అనుకుంటున్నావు? ఏడికెళ్ళి వచ్చినావు అక్క? కొడంగల్. కొడంగల్.
ఈయననే బాలు బాబాయ్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఎలాగున్నారు బాబాయ్? బాగున్నాం. వీళ్ళే ఆయన పిల్లలు. ఈమెనే వదిన, శ్వేతోదిన. ఎట్లున్నావు వదిన? చాలా బాగుంది. మా అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇప్పుడైతే పరిచయం చేస్తాడు. సో ఇప్పుడైతే హల్దీ స్టార్ట్ అయిపోయింది. తీసుకో. థ్యాంక్ యూ గైస్, ఈ రోజు మా వ్లాగ్ చూసినందుకు. ఎలా కనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.